గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్సులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. తర్వాత కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్, డౌట్స్ అలాగే ఏమన్నా ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎంటైర్ గైడెన్స్ అనేది మన ఛానల్ అయితే ఇస్తారనమాట. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి ఈ మంత్ 20th నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఆ నోటిఫికేషన్కి ఇంకొక నోటిఫికేషన్ అయితే యాడ్ చేశారు. సో ఈ కొత్త నోటిఫికేషన్లో మనకి ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఏపీలో, సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద కౌన్సిలింగ్ అయితే పెట్టారనమాట. సో ఈ యూనివర్సిటీస్లో కూడా మనకి పారామెడికల్ కోర్సెస్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ యూనివర్సిటీస్ ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అపోలో యూనివర్సిటీ చిత్తూరు, నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, అలాగే అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట్, ఇంకా లాస్ట్ వచ్చేసి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం. సో ఈ 4 యూనివర్సిటీస్లో ఆల్రెడీ 2 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ నుంచి. సో అంతకుముందు ఇయర్స్ నుంచి అపోలో యూనివర్సిటీ అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ అయితే కౌన్సిలింగ్ అయితే ఉన్నాయన్నమాట, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా. సో ఈ ఇయర్ నుంచి అన్నమాచార్య యూనివర్సిటీ అలాగే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీని అయితే యాడ్ చేశారు. సో మనకు చూసుకుంటే దగ్గరగా 800 సీట్స్ అయితే రిలీజ్ చేశారు గైస్ కౌన్సిలింగ్కి. సో 800 సీట్స్ అనేవి కొత్తగా అయితే యాడ్ చేశారనమాట. ఆల్రెడీ మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా అయితే ఉన్నాయి గైస్. సో ఆ అఫిలియేటెడ్ కాలేజెస్ కాకుండా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ని అయితే యాడ్ చేశారు. సో దీనికి సంబంధించి ఒక 800 సీట్స్ అయితే యాడ్ చేశారనమాట కొత్తగా. సో ఒకసారి మనం ఏం కోర్సులు ఉన్నాయో కూడా చూద్దాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఆ కోర్సెస్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, నెక్స్ట్ ఆర్డిటి అంటే రేనల్ డయాలసిస్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎంఎల్టీ, బీపీటీ, ఇలా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో ఈ పీడిఎఫ్ అనేది మీకు ఒకసారి నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను, లేదు అంటే అఫీషియల్ సైట్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో. ఇక్కడ మనకి ఈ యూనివర్సిటీస్లో ఎంత ఫీజు ఇచ్చారో కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మనకి 35,500 అయితే ఉన్నాయి గైస్ అపోలో యూనివర్సిటీ కింద. నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ కింద 37,000 అయితే ఉంది. నెక్స్ట్ అన్నమాచార్య యూనివర్సిటీ కింద 35,000 అయితే ఉంది. లాస్ట్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కింద 35,000 అయితే ఉంది గైస్. సో ఈ కాలేజెస్ కూడా మనం పారామెడికల్ కౌన్సిలింగ్కి, ఎంఎల్టీ అలాగే బీపీటీ కౌన్సిలింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో గైస్ మనకి ఈ ప్రైవేట్ యూనివర్సిటీ కింద టోటల్ 800 సీట్స్ అయితే ఉన్నాయి. సో పారామెడికల్ కోర్సెస్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సెస్కి టోటల్ 800 సీట్స్ అయితే ఉన్నాయి గైస్. ఈ 800 సీట్స్ అనేవి మనం వెబ్ ఆప్షన్స్లో కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఉన్న అఫిలియేటెడ్ కాలేజ్తో పాటు. సో గైస్ ఇలాంటి అప్డేట్స్ ఏం వచ్చినా తెలియాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. కంప్లీట్ గైడెన్స్ అనేది మన ఛానల్లో ఇస్తాం గైస్. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.